ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్, యాపిల్. బహుశా అర్థమైంది కదా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే? ఫోన్లు, కంప్యూటర్లు. లోపల కూర్చొని బాగా చేయలే ఆరాధన. ఇది కరెక్ట్ ఆరాధన కాదు. ఇది ఏదో ఆత్మతో నడిపించబడినట్టు నాకు కనిపించట్లేదు. ఎవడరా నీకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పింది? కూర్చుందే నువ్వు ఇంట్లో, మళ్ళీ చూసేది కిటికీలో నుంచి. ఆరాధించింది ఎవరు? దావీదు. సిగ్గుంటే దిగొచ్చి ఆ భర్త ఆరాధిస్తున్నాడు అని చెప్పి కలిసి ఏం చేయాలా? ఆరాధించా. అది కాదట, పని కూర్చొని కిటికీలో చూస్తుంది. బాగా చేసినా చేయలే, సిగ్గు తీసుకున్నంత. ఇది ఎవడరా కామెంట్ చేయమని అడిగింది? వచ్చి నువ్వు కలిసి ఏం చేయాలా? ఆరాధించాలా. మీకాలు బ్యాచ్ ఈరోజు క్రైస్తవ్యంలో 80% మంది మీకాలు బ్యాచ్తో కిటకిటలాడిపోతున్నారు. త్యాగాలు లేవు, సమృద్ధిగా దేవుని ఆరాధించే శక్తి కొలది ఆరాధించడం లేదు, దేవుని ప్రేక్షకుని భావించడం లేదు. త్యాగం అంటే సుఖంగా కూర్చొని దేవుని ఆరాధించకూడదా? సుఖంగా కూర్చుంటే నీకు సుఖం ఉన్న ప్రాంతంలో, త్యాగం లేని ప్రాంతాల్లో, సుఖమున్న ప్రాంతంలో అభివృద్ధి ఉంటుందండి. సుఖంగా పండుకో, అలాగే పండుకో. ఒక ఆయన అన్నాడు, రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రస్ట్ అని. ఆరాధన కూడా అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎ కంఫర్టబుల్ వర్షిప్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, చాలా మంది మీ కాలులాగా దేవుని సంఘాన్ని, దేవుని ఆరాధన అపార్థం చేసుకొని నష్టపోతున్న వారు. ఇక మీద నష్టపోకూడదనే సదుద్దేశంతో, భారముతో, ప్రేమతో ఈ మాట జ్ఞాపకం చేయాలని దేవుడు ఈ భారము నా హృదయంలో ఉంచాడు.